హాయ్ అండి. క్లైమేట్ చల్లగా ఉండేటప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది వేడివేడిగా బజ్జీలు, గారెలు, పకోడీ కదా! ప్రెజెంట్ మా విలేజ్‌లో కూడా క్లైమేట్ ఇలానే ఉందనమాట. అందుకే నేను కూడా వేడివేడిగా బజ్జీలు వేసేద్దామని ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, చిటికెడు పసుపు, కొంచెం కారం అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం మరిగించిన నూనె కూడా వేశాను. ఇలా మరిగించిన నూనె వేయడం వల్ల బజ్జీలు గుల్లగుల్లగా చాలా బాగుంటాయన్నమాట. కొంచెం వాటర్ కూడా వేసుకొని బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బజ్జీల మిరపకాయలు తీసుకొని లోపల స్టఫింగ్ కోసం వేయించిన వాము, జీలకర్ర పొడిగా చేసేసి కొంచెం చింతపండు గుజ్జును కూడా లోపల మిరపకాయ లోపల స్టఫింగ్గా పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట మిరపకాయ బజ్జీలు. అండ్ బజ్జీలు వేసేటప్పుడు కొంచెం శనగపిండిని గ్లాస్లో వేసుకొని ఈ విధంగా బజ్జీలు వేసారంటే చాలా నీట్గా అండ్ షేప్ కూడా చాలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చూసారా బజ్జీలు ఎంత గుల్లగుల్లగా ఉన్నాయో చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి. బై బాయ్.